నివసిస్తున్నటువంటి కురువ రామారావు గారు తన వృత్తిరీత్యా జీవాలను కాసుకుంటూ బతుకుతూ ఉండేటువంటి వారు. అయితే ఎక్కువ మంద లేదు కాబట్టి కొంతమందినే ఉంది, తాను కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఊరికి దగ్గరలో వీళ్ళ ఖాళీ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసుకొని ఇలా జీవాలు వదులుకొని నిద్రిస్తుండగా కొంతమంది దుండగులు, గుర్తు తెలియనటువంటి దుండగులు దరిదాపులో 100 జీవాలని 2-3 గ్రామాలు దాటించుకుంటూ ఈ మండలం నుంచి కోడుమూరు మండలం నుంచి గోనేగండ్ల మండలంలోని చిన్నమరివీడు వంకల వరకు జీవాలను తరలిస్తూ ఉంటే వీరు అడ్డుకుంటుంటే వీరు వెంట రాకూడదు అనేటువంటి ఉద్దేశం చేత అక్కడక్కడ దారిలో జీవాలను గొంతులు కోస్తూ వెనకల సైడ్ కోసేస్తూ కుక్కలకు తన ప్రాణాలను వేసేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ రైతులు అంటే ఒక అడుగు ముందుకేసి వెళ్ళింటే కనుక తన ప్రాణాలు కూడా పోయేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉండింది. కాబట్టి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ గొర్రెల కాపరులను, ఈ గొర్రెల యొక్క రైతులను డిపార్ట్మెంట్ వాళ్ళని రక్షించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ జీవాలకు మరణించినటువంటి జీవాలకు మరియు కొన్ని జీవాలు అయితే ప్రాణం పోకుండా ఇటు పనికి రాకుండా కొన్ని జీవాలను అక్కడికక్కడ కాలిడ్చడం, మెడలిడ్చడం, వారికి తోచినట్టుగా విచ్చలవిడిగా వెళ్ళినారు. కాబట్టి ఈ కోడుమూరు మండలం యొక్క ఎస్ఐ గారు మరియు సిఐ డిపార్ట్మెంట్ వారందరూ కూడా దృష్టిని సారించి మిగతా గొర్రెల కాపరులకి ఇలా జరగకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ మేము గొర్రెల సంఘం డైరెక్టర్గా నా పేరు డాక్టర్ మతిరెడ్డి మదాస్ కురువ, అలానే ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల సంఘం చైర్మన్ గారు మా శ్రీనివాస్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా గొర్రెల కాపర్ల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దాడులు జరగకుండా చూస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం. ఇలా దాడులు జరిగిన వారికి కూడా చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.